హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ టైం గోరుమిటీలు అయితే ప్రిపేర్ చేశాను. అది ఎలా చేశానో మీరు చూసేయండి. ఫస్ట్ అయితే 2 కప్పులు మైదా తీసుకోవాలి. 1 కప్పు గోధుమ నూక అయితే తీసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకుని బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఒక 4 స్పూన్లు నెయ్యి బాగా వేడి చేసుకుని దీంట్లో అయితే వేసేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు నెయ్యి పిండిలో కలిసేటట్టు ఒకసారి స్పూన్తో కలుపుకుని కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో బాగా కలపాలి. ఇలా మనం చేత్తో ముద్ద చేస్తే ముద్దయ్యేంతలా కలపాలి. ఇలా ముద్ద అవుతే చాలా టేస్టీగా వస్తాయి గుల్లగా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్న పిండి ఒక తడి క్లాత్ దీని మీద కప్పి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని వీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం కలుపుకున్న పిండి నానుతుంది. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకుని గోరుమిటీ షేప్లో అయితే చేసుకోవాలి. ఈ షేప్ అయితే నాకు పర్ఫెక్ట్గా వచ్చిందో రాలేదో నాకన్నా సీనియర్స్, అంటే నేను సీనియర్ కాదు, ఫస్ట్ టైం చేశాను. సీనియర్స్ ఉంటారు కదా, గోరుమిటీలు బాగా చేసేవాళ్ళు, వాళ్ళు కనుక నా వీడియో చూస్తే షేప్ బాగా వచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇలా మొత్తం పిండి అంతా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వీట్ అయిందో లేదో చూసుకుని ఆయిల్ వీట్ అయితే ఒక్కొక్కటిగా వేసేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇవి కూడా మొత్తం అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార అయితే తీసుకోవాలి. 2 కప్పులు పంచదార తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకుని పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా పంచదార కరిగిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ అయితే వేసుకోవాలి. పౌడర్ అయితే వేసుకుని అప్పుడు మనకి పాకం మనం 2 వేలతో పట్టుకుంటే స్టిక్కీగా ఉండాలంటే కొంచెం తీగా లావుగా వచ్చేటట్టు ఉండాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు పాకం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం వేయించి పక్కన పెట్టుకున్న గోరుమిటీలు ఒక్కొక్కటిగా వేసేసుకుని పాకం బాగా గోరుమిటీలకు పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకొని తీసేసుకోవాలి. అలా మనం వేయించుకున్న అన్ని గోరుమిటీలు ఇలా పాకంలో వేసుకొని పాకం బాగా పట్టేటట్టు కలుపుకొని తీసేసుకోవడమే. నేనైతే ఇలా ఉంది కదా పాకం, అదేంటి గోరుమిటీలకు పట్టుకోవట్లేదు పాకం అంతా అనుకున్నాను నేను. అది చల్లారిన తర్వాత తెలిసింది పాకం ఎంత బాగా పట్టింది గోరుమిటీకి అన్నది. కానీ ఇవి ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత అయితే సెపరేట్ చేయకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ఇలా ఒకటిగా సెపరేట్ చేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. నాకైతే ఒక్కటే ఇరిగింది, చాలా బాగా వచ్చినాయి. అలా ఇరిగిపోతాయి. ఇప్పుడు చూడండి, నేను విరుస్తున్నా ఎంత గుల్లగా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే.
నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఫుల్గా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.